విశ్వక్సేన్ జగన్ ఫ్యాన్స్ కి విశ్వక్సేన్ క్షమాపణ. దయచేసి మా సినిమాని చంపేయొద్దు ప్లీజ్. తా చెడ్డకోతి వనమెల్లా చెరిచింది అంటే ఇదేనేమో. కమెడియన్ పృథ్వీ వాగిన వాగుడికి హీరో విశ్వక్సేన్ క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. సినిమా ఫంక్షన్లలో రాజకీయాలు మాట్లాడే జబ్బు బాగా ముదిరిన కమెడియన్ పృథ్వీ మొన్నటి గేమ్ చేంజర్లోనూ పొలిటికల్ కామెంట్స్ చేశాడు. నిన్నటి లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్లోనూ 11 గొర్రెలు అంటూ వైసీపీ పార్టీపై సెటైర్లు వేయడంతో వైసీపీ శ్రేణులు సోషల్ మీడియా వేదికగా బాయ్కాట్ లాలా హ్యాష్ ట్యాగ్తో ట్వీట్ల మోత మోగిస్తున్నారు. బాయ్కాట్ లాలా టాప్ ట్రెండింగ్లో నిలిచిందంటే పృథ్వీ వ్యాఖ్యల తీవ్రత ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఎక్కడ ఎలా మాట్లాడాలో తెలియని పృథ్వీ చేసిన తప్పుకి మా సినిమాని బలిచేయొద్దంటూ ఆవేదన వ్యక్తం చేశాడు హీరో విశ్వక్సేన్. పృథ్వీ అనుభవం అంత వయసు తనకి లేదని, అలాంటి వ్యక్తికి సంస్కారం నేను నేర్పించలేను కదా అంటూ పృథ్వీ చేసిన తప్పుకి నైతిక బాధ్యత వహిస్తూ వైసీపీ శ్రేణులకు క్షమాపణ చెప్పారు విశ్వక్సేన్. ఈ సినిమాని చాలా కష్టపడి తీశాం. బాయ్కాట్ లైలా అని 25,000 ట్వీట్లు వేయడం ఎంతవరకు కరెక్ట్? నిజంగా మా ముందు అతను అలా మాట్లాడి ఉంటే ఖచ్చితంగా అతని మైక్ లాక్కునేవాళ్లం. 2 రోజుల్లో సినిమా రిలీజ్ అవుతుంది. ఆ వ్యక్తితో క్షమాపణ చెప్పించాలని కూడా అనుకోవడం లేదు. ఎందుకంటే నా సినిమా రిలీజ్ కావడానికి సపోర్ట్ చేయండి. మా కంట్రోల్లో లేకుండా ఒక మనిషి చేసిన తప్పుకి మా సినిమాని బలి చేయకండి. ఇది నా రిక్వెస్ట్. దయచేసి అర్థం చేసుకోండి. ఈ వ్యక్తికి మాకు ఎలాంటి సంబంధం లేదు. తను నటించాడు అంతే. మా ఈవెంట్లో ఆ కామెంట్స్ చేశాడు కాబట్టి నేను క్షమాపణ చెప్తున్నా. నేను క్షమాపణ చెప్తేనే మీరు శాంతిస్తారు అంటే క్షమాపణ చెప్తాను. నా సినిమాని చంపేయొద్దు ప్లీజ్. అందరికీ సారీ. ఆ గొర్రెల లెక్క కూడా లేదు. ముందు ఎన్ని ఉన్నాయో ఆ తరువాత కూడా అన్నే గొర్రెలు ఉన్నాయి. దయచేసి సినిమాని సపోర్ట్ చేయండి. నా వయస్సు రాజకీయాలు మాట్లాడేటంత లేదు. ఆ రాజకీయాలు మాట్లాడిన వ్యక్తి అనుభవం అంత కూడా నా వయసు లేదు. నేను అక్కడ ఉండి అతను అలా మాట్లాడుతుంటే ఖచ్చితంగా అడ్డుకునేవాడ్ని. నేను అక్కడ ఉన్నానని నిరూపిస్తే ఇండస్ట్రీ వదిలేసి వెళ్ళిపోతా. ఈ సినిమాకి ఎంతో కష్టపడి పనిచేశాం. ఆ కామెంట్లు చేసిన వ్యక్తిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఆలోచిస్తున్నాం. దయచేసి ముందు మా సినిమాని రిలీజ్ కానివ్వండి. సినిమాని చంపేయొద్దు అంటూ భావోద్వేగానికి గురయ్యారు విశ్వక్సేన్.